సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని సండే మార్కెట్ వద్ద రజకురుల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 129వ జయంతిని పురస్కరించుకుని క్యాంస విగ్రహానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ కార్పొరేటర్ అంజయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆదర్శరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం నిజాం సర్కార్ను ఎదిరించి పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మని, ఆమె చేసిన పోరాట ప్రతిమ నేటి తరం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. త్వరలోనే చాకలి ఐలమ్మ క్యాంస విగ్రహాన్ని చుట్టుముట్టు కంచెను పెడతామని ఆదర్శరెడ్డి హామీ ఇచ్చారు. చాకలి ఐలమ్మ గారి 129వ జయంతి సందర్భంగా రామచంద్రాపూర్ పట్టణంలో మరి అంజన్న గారి నాయకత్వంలో అదే రకంగా చాకలి ఐలమ్మకు సంబంధించిన మా చాకలి సోదరులు అదే రకంగా ఇక్కడికి విచ్చేసిన మా సీనన్న, వెంకన్న, మా నరసింహన్న, మహేందర్ అన్న, జంగన్న, కుమార్ గారు, రవి గారు, ఇక్కడ విచ్చేసిన సత్తన్న, వినోద్ గారు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ మరి వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2022లో మరి దాన్ని అధికారికంగా జరుపుకునేందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తూ మరి ఎందుకు జారీ చేసింది అన్న విషయంకి వస్తే, ఆ రోజుల్లో మరి ఈ భూస్వాములు కానీ అదే రకంగా రజాకారులు ఎవరి పంట అయినా సరే, ఎవరి భూమి అయినా సరే మాదే, పండించిన వారిదే భూమి, అదే రకంగా పంట అన్న ఉద్దేశంతో మరి చాకలి ఐలమ్మ గారు ముందుకు రావడం, మరి రజాకారులకు ఆపోజిట్గా కొట్లాడి కోర్టు కేసులు వేసినా కూడా వారందరి ముందు గెలిచి మరి ఈ రకంగా మరి జనరల్గా ఇవాళ వాతావరణం ఎట్లుందంటే ప్రస్తుతానికి ఆడవాళ్ళు ఇప్పుడిప్పుడే బయటికి రావడం జరుగుతుంది. కానీ మరి ఐలమ్మ గారు ఆ రోజునే బయటకు వచ్చి మరి వీరనారి ఐలమ్మ గారు ఏ రకంగా ఉండాలి, ఏ రకమైన సమస్య వచ్చినా ఆడవారు ఏ రకంగా ఎదుర్కోవాలి, ఏ రకంగా మనం అందరం సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలన్న ఉద్దేశంతో మనందరం నిలిచినందుకు మరి ఆశయాలు ఇప్పుడు సాధించుకుంటూ ముందుకు పోవాలి. రామచంద్రాపురం శ్రీనివాస నగర్ 112వ డివిజన్లో సండే మార్కెట్లో చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా ఆనాడు ఎన్నో త్యాగాలు చేసి, సాయుధ పోరాటాలు చేసి మన యొక్క రజాకారులకు ఉద్యమంలో ఎంతో ఉత్సవంగా పాల్గొని సాయుధ పోరాటం చేసినటువంటి ఆ నాయకురాలు ఇవాళ మనం ఆమెకి ఈనాడు జన్మదినం వేడుకలు జరుపుకుంటామంటే ఆనాడు ఆమె చేసినటువంటి త్యాగమైన కూడా సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క రజక సంఘం వాళ్ళు బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించారు. మేము కూడా మా యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మా రాష్ట్ర నాయకులు ఆదర్శరెడ్డి గారు, మరియు జంగయ్య గారు, వెంకటరెడ్డి గారు, మరియు నరసింహ గారు, మరియు దిలీప్ సింగ్ గారు, అదేవిధంగా మా కుమార్ గారు, సీన్ గారు, మరి సత్యనారాయణ గారు, నరసింహన్న గారు, మహేందర్ గారు, ఈ కార్యక్రమంలో ఎంతోమంది అందరం కలిసి ఈ యొక్క ఇప్పుడే మా యొక్క నివాళులు అర్పించుకోవడం జరిగింది. చాకలి ఐలమ్మ గారు చేసిన పోరాటాన్ని మన యొక్క భావి తరాలకు మనం తెలిసే విధంగా ప్రతిసారి ఈ యొక్క జన్మదినాల వర్ధతులుగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఎప్పుడు కూడా రజక సంఘం వాళ్ళ కోసం మేము పోరాటం చేయలేదు, బడుగు బలహీన వర్గాల కోసం అందరి కోసం పోరాటం చేసిన ఘనత చాకలి ఐలమ్మకి దక్కుతుందని కూడా సందర్భంగా మనం చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడే నేను మన ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను స్టేట్మెంట్ చూసినా, ఈనాడు బడుగు బలహీన వర్గాలకు ఏదైతే ఈ యొక్క లబ్ధీలు ఏదైతే చేకూర్చుంటో ఆమెను ఆదర్శంగా తీసుకొని ఆనాడు ఆమె ఏదైతే కోరుకుందో ఆమె ఆశయాలకు అనుగుణంగానే ఈనాడు నేను చేసిన అని చెప్పేసి 10 సంవత్సరాలు ఈనాడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె ఆశయాలకు అనుగుణంగానే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మనం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. నిజంగా అలాంటి మహనీయురాలను మనం అందరం కూడా ఆమె త్యాగాలను మరవకుండా మన భావితరాలకు మనం గుర్తించే విధంగా చేయాలని సందర్భంగా మనం చేస్తూ ఇక్కడ నిజంగా రజక సంఘం వాళ్ళని అభినందిస్తున్నాం. నేను కానీ, మా యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, అదేవిధంగా మన ఆదర్శరెడ్డి గారి నాయకత్వంలో, మా నాయకత్వంలో మనం అందరం కలిసి పార్టీలకు అతీతంగా మన యొక్క ఈ యొక్క కార్యక్రమం ఇదే కానీ, దొడ్డి కొమరయ్యది కానీ, మన మహాత్మా గాంధీది కానీ, అదేవిధంగా మన వివేకానందది కానీ, అందరి ఏదైతే మన యొక్క పోరాట యోధులు మన దేశం కోసం త్యాగాలు చేసే మహనీయులు అందరూ కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేసిన త్యాగాలను మనం ఈ విధంగా అందరం కూడా కలిసిమెలిసి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని సందర్భం కోరుకుంటూ ఇప్పుడే మనం అందరం కూడా చాకలి ఐలమ్మ పోరాట యోధురాలు, ఆమెకు ఇప్పుడే మనం నివాళులు అర్పించుకున్నాం. ఆమె ఆశయాలకు అనుగుణంగా అందరం కూడా పనిచేయాలని సందర్భంగా మనం కోరుకుంటూ చాకలి ఐలమ్మ అమర్ హై, చాకలి ఐలమ్మ ఐలమ్మ గారి ఆశయాలను, చాకలి ఐలమ్మ ఆశయాలను